రైట్. మరి మరి మనం చూస్తున్నాం కర్ణాటకలో మరోసారి అధికార మార్పిడి అంశం తెరపైకి వచ్చింది. మరి మరకాసేపట్లో ఢిల్లీ పెద్దలతో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ భేటీ కాబోతున్నారు. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మరి చాలా అంశాలు అటుపేటు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో పలు మంత్రాలు జరపబోతున్నారు సీఎం సిద్ధరామయ్య, అలాగే డిప్యూటీ సీఎం శివకుమార్ అని తెలుస్తుంది. దీని తర్వాత రాహుల్ గాంధీతో కూడా భేటీ కాబోతున్నారు. మరి చాలా తీవ్రమైన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే దిశగా ఇప్పుడు ముందుకు వెళ్ళబోతున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి ప్రవీణ్. అర్చన, మరికొద్దిసేపట్లో ఏఐసిసి అధినేత మల్లికార్జున ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్తో కర్ణాటక నేతలు సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇద్దరు కూడా భేటీ కానున్నారు. 11 గంటలకు సమావేశం ఉంటుందని చెప్పి అధిష్టానం నుంచి పిలుపు వచ్చిన నేపథ్యంలో పూర్తిగా ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో మరికొద్దిసేపట్లో సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా కేసీ వేణుగోపాల్ అదేవిధంగా మల్లికార్జున ఖర్గేతో సమావేశమవుతారు. ఈ సమావేశానికి కర్ణాటక ఇన్ఛార్జ్ రందీప్ సింగ్ సుర్జేవాలా కూడా హాజరు కానున్నారు. అయితే ఈ సమావేశం అనంతరం ఏఐసిసి అధినేత రాహుల్ గాంధీతో కూడా వీళ్ళిద్దరూ సమావేశమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా చాలా విషయాలు అంటే కర్ణాటకకు సంబంధించిన చాలా అంశాల మీద ఈరోజు అధిష్టానంతో చర్చించే అవకాశం ఉందని చెప్తున్నప్పటికీ ప్రధానంగా అధికార మార్పిడిపైనే పూర్తిగా ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అహిందా వర్గానికి చెందినటువంటి నాయకుడు, మాస్ లీడర్గా ఉన్న సిద్ధరామయ్య ప్రభుత్వానికి 3 ఏళ్లు పూర్తయింది. ఈ నెల 20వ తేదీతో దాదాపు 3 ఏళ్లు నిండిన నేపథ్యంలో అధికార మార్పిడి అనే అంశం మరోసారి తెరపైకి వచ్చిందని చెప్పొచ్చు. ముఖ్యంగా డీకే శివకుమార్ సీఎం కావాలని చెప్పి చాలా రోజులు కూడా చర్చ జరిగింది. గత నవంబర్ 20తో 2.5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో కూడా కర్ణాటకలో అధికార పార్టీలో అధికార మార్పిడి అలజడి కొనసాగింది. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు 2 వర్గాలుగా చేరిపోయి అధిష్టానానికి పెద్ద ఎత్తున చర్చలు కూడా జరపడం జరిగింది. ఈ నేపథ్యంలో గతంలో ఏఐసిసి పెద్దలు ఇద్దరిని సమన్వయం చేసి పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని చెప్పి ఇద్దరిని సమన్వయం చేశారు. డీకే శివకుమార్ను శాంతింపజేశారు. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా కంటిన్యూ చేశారు. తాజాగా ఈ అంశం మరోమారు చర్చనీయాంశంగా మారింది. ఈరోజు ఏఐసిసి పెద్దలతో ఎలాంటి కీలకమైనటువంటి ఒప్పందాలు ఉంటాయనేది కూడా ఆసక్తిగా మారింది. కర్ణాటక వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి మరికొద్దిసేపట్లో ఇద్దరు నేతలు కూడా అధిష్టానంతో కలిపితే ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. ముఖ్యంగా అధికార మార్పిడి పైన జరుగుతున్నటువంటి చర్చలకి ఈ దీంతో పులి స్టాప్ పెట్టాలని కూడా అధిష్టానం భావిస్తుంది. ముఖ్యంగా డీకే శివకుమార్కు శాఖలు మార్పిడి, ముఖ్యంగా హోంశాఖ ఇస్తారని కూడా కొంత ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా ఆయన తమ్ముడు డీకే సురేష్ కూడా రాజ్యసభ ఇస్తారని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. రాజ్యసభ ఎన్నికలు సమీపంలో ఉన్న నేపథ్యంలో రాజ్యసభ నుంచి ఎవరిని ఎంపిక చేయాలనే దాని మీద కూడా, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా రానున్న నేపథ్యంలో ఎమ్మెల్సీలుగా ఎవరికి ప్రాధాన్యమైన అంశాల మీద కూడా చర్చిస్తారని కూడా చెప్తుంది. ముఖ్యంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాజ్యసభ పదవీకాలం ముగిన నేపథ్యంలో మరోసారి ఆయన్ని కర్ణాటక నుంచి పునర్నిర్మిస్తారా అనేది కూడా కొంత ఈ సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా అధికార మార్పిడి మీద ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరుగుతున్న చర్చలకు ఈ సమావేశం ద్వారా పులి స్టాప్ పెట్టాలన్నది కూడా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. మరి ఆలోచనలు ఏ మేరకు సఫలమవుతాయనేది కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకున్నారు. కొత్తగా ఎంపికైనటువంటి వారికి మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కూడా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అనేది పూర్తిగా కర్ణాటకలో జరగని పరిస్థితి. దాదాపు 3 ఏళ్ళు గడిచింది. త్వరలో క్యాబినెట్ విస్తరణ ఉంటుందని చెప్తున్న నేపథ్యంలో మంత్రి పదవులు ఆశిస్తున్న వారు, అటు డీకే వర్గానికి చెందిన వారు, ఇటు సిద్ధరామయ్య వర్గానికి చెందిన వారు కూడా ఆశావాదులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా పదవులు ఆశిస్తున్న వాళ్ళు ఢిల్లీ కూడా చేరుకున్నారు. ఢిల్లీలో సుదీర్ఘంగా మంత్రాలు కూడా జరిగాయి. ఇప్పటికే అధిష్టానానికి 2 వర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, నేతలు కూడా పలు ఫిర్యాదులు, లేఖలు కూడా రాయడం జరిగింది. ఏం జరగబోతున్నది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. కర్ణాటక రాజకీయాలలో ఉన్నటువంటి గందరగోళానికి పులి స్టాప్ పెడతారా, లేదంటే అధికార మార్పిడి మీద ఒక నిర్ణయానికి వస్తారన్నది కూడా తేలాల్సింది. ఎందుకంటే మాస్ లీడర్గా హిందా వర్గానికి నాయకత్వంగా ఉన్నటువంటి సిద్ధరామయ్య బీసీ నాయకుడిగా మాస్ లీడర్గా ఫాలోయింగ్ ఉంది. మాస్ లీడర్గా ఉన్నటువంటి సిద్ధరామయ్యను సీఎం పదవి నుంచి మార్చడానికి ముఖ్యంగా రాహుల్ గాంధీకి ఇష్టం లేదని కూడా కాంగ్రెస్ వర్గాల నుంచి సమాచారం అందుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ యొక్క సూచనలు ఆయన ఏం చెప్తారనేది కూడా కొంత తేలాల్సింది. ముఖ్యంగా సిద్ధరామయ్యని 5 సంవత్సరాలు కొనసాగిస్తారా, లేదా డీకేకి మరి ఇంకేదైనా ఇస్తారా, డీకే శివకుమార్ని కీలకంగా కేంద్రంలో పార్టీలో కూడా తీసుకుంటారని కూడా చెప్తున్న నేపథ్యంలో డీకే శివకుమార్కి ఏ రకమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయనేది కూడా తేలాల్సింది. అయితే ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కూడా కర్ణాటక కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. అర్చన.
అయితే ప్రవీణ్, మరి మనం చూస్తూ ఉన్నాము ఇటు ఒకవైపు చూసుకుంటే సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గీయుల మధ్య వైషమ్యాలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు మల్లికార్జున ఖర్గేకు రాజ్యసభ పదవీ కాలం కూడా ముగియబోతోంది కాబట్టి మల్లికార్జున ఖర్గేను కర్ణాటక సీఎం పీఠాన్ని అధిరోహించజేసి ఇంకా అక్కడ రాజకీయాలకు, అంతర్గత రాజకీయాలకు చెక్ పెట్టేందుకు ఢిల్లీ అధిష్టానం పావులు ఏమైనా కలుపుతోందా? అలాంటి సమాచారం ఏమైనా ఉందా? అర్చన, ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చాలాసార్లు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరు కూడా ముఖ్యమంత్రి స్థానానికి యొక్క ప్రపోజల్ కూడా వచ్చిన నేపథ్యంలో ఆయన దానిని తోసిపుచ్చడం జరిగింది. ఆయన తనయుడు ప్రియాంక్ ఖర్గే ఇప్పటికే రాష్ట్ర కేబినెట్లో సిద్ధరామయ్య మంత్రివర్గంలో మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో కర్ణాటక రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొనని గతంలో కూడా చెప్పడం జరిగింది. తాజాగా కర్ణాటక నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. మల్లికార్జున ఖర్గేతో పాటు మాజీ ప్రధాని దేవేగౌడతో పాటు మరో 2 ముఖ్యంగా 4 సీట్లు ఖాళీ అవుతున్న నేపథ్యంలో దాదాపుగా మల్లికార్జున ఖర్గేను మరోసారి రాజ్యసభకు ఎంపిక చేస్తారని అయితే కాంగ్రెస్ వర్గాల నుంచి మనకు సమాచారం అందుతుంది. పూర్తిగా మరో 3 ఎవరన్నది కూడా ప్రచారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కి చెందిన సీనియర్ నాయకుడు, అదేవిధంగా ఏఐసిసి సిడబ్ల్యూసి మెంబరు రఘువీరారెడ్డి కూడా కర్ణాటక కోట కింద అవకాశం ఇస్తారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. త్వరలో ఏదో ఎన్నిక కాబడినటువంటి 4 రాజ్యసభ స్థానాలలో 3 స్థానాలు దాదాపుగా అధికార పార్టీ కాంగ్రెస్కు దక్కే అవకాశం ఉంది. ఎవరిని ఎంపిక చేశారన్నది కూడా కొంత ఉత్కంఠ ఉంది. ఈరోజు ఈ అంశం మీద ముఖ్యంగా ఈ ఏఐసిసి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరు అక్కడే ఉన్నారు. కీలకమైన ముఖ్య నేతలందరూ కూడా అక్కడే ఉన్న నేపథ్యంలో దీని మీద కూడా కొంత క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా ఆశావాహులు ఎవరున్నారు, ఎవరికి పట్టం కట్టాలన్నది కూడా కొంత కీలకంగా మారింది. ముఖ్యంగా సురేష్, ఏదైతే డీకే శివకుమార్ తమ్ముడు గతంలో ఎంపీగా పనిచేశారో ఆయన రాజ్యసభకు పంపిస్తారని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. కర్ణాటకలో ముఖ్యంగా ఏదైతే గ్రూపు ఇజం ఉందో 2 వర్గాలకు సంబంధించిన ఈ విభేదాలు తొలగించడానికి ఏఐసిసి పెద్దలైతే చొరవ చూపారని చెప్తారు. ఈ నెల 24న కేసీ వేణుగోపాల్ నుంచి ఇద్దరికి ఢిల్లీ రావాలి ఇవ్వాలని చెప్పి ఒక సందేశం వచ్చిన నేపథ్యంలో ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్ళారు. ఎవరికి వారు ప్రత్యేక విమానాల్లో ఉన్నారు. వీరితో పాటు చాలామంది కర్ణాటక లీడర్లు కూడా ఢిల్లీలో ఉన్నారు. ఇప్పటికే మకాం వేశారు. కర్ణాటక ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా కూడా వీళ్ళతో సమావేశం కానున్న నేపథ్యంలో ఈ పదవులతో పాటు ముఖ్యంగా కర్ణాటకలో త్వరలో చేపట్టబోయేటువంటి ఎస్ఐఆర్ అంశం కూడా ఈరోజు చర్చకు రానుంది. ఎస్ఐఆర్ని అడ్డుకోవాలా, లేదంటే దాని మీద కోర్టుకు వెళ్ళాలా, ఏ రకంగా దాన్ని ఎదుర్కోవాలా అనే అంశం మీద కూడా సుదీర్ఘంగా ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో బెంగాల్లో కానీ అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో చూశారు. ఏదైతే ప్రక్రియ ద్వారా చాలామంది లక్షల మంది ఓట్లు తొలగించిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఓట్లు మళ్ళా పొందే అవకాశం లేనటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలో సర్ను ఏ రకంగా ఎదుర్కోవాలి అనే అంశం మీద కూడా ఈరోజు చర్చకు వచ్చే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో కర్ణాటకలో మరో 2 ఏళ్ళు ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఎన్నికల నాటికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావడానికి తీసుకోవాల్సిన చర్యలపైన, అదేవిధంగా సిద్ధరామయ్య యొక్క భవితం పైన ఈరోజు కీలకంగా ఏఐసిసి పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ వర్గాల నుంచి తెలుస్తుంది. అర్చన. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ సో మచ్.